సో హాయ్, నేను మీ స్వాతి నాయుడు. ఇది మా బాబు పాప. ఎప్పుడు నేను అవి ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి చూపిస్తాను కదా, అది ఓన్లీ మా ఇంట్లో చూపిస్తా. ఇప్పుడైతే మేము అవుట్డోర్లో ఉన్నాం కదా, చూపిస్తానంటే వద్దంటున్నాడు. సో అప్పుడంతా మాట్లాడను, ఎందుకంటే తనకి ఇలాంటివన్నీ నచ్చవు కదా. కానీ మీ అందరికీ హ్యాపీ కదా, వీడియో చూసే వాళ్ళందరికీ మీ అందరి కోసమే నేను తీస్తున్నా. అవునా కదా, హ్యాపీనా? హ్యాపీనా నువ్వు కూడా? నేను వీడియో తీసా. ఇది కొత్త డ్రెస్, బాబుది ఎట్లుంది, బాగుందా? కొత్త డ్రెస్సు. అదిగో పాలు పట్టిద్దామంటేనేమో తెలిసిందేగా అయ్యగారు పోసేస్తుంటాడు. నోస్ డ్రాప్స్ వేసాను, మందులన్నీ వేశాను. అమ్మగాడేమో ఇంకా మేకప్ తీయలేడు. మేకప్ వెళ్ళి చూపి, ఇంకా తీయలేదు మేకప్. ఇప్పుడు ఏంటంటే ఇంకా మామూలుగా ఏం జరుగుతుందంటే, ఇంకా ఊర్ని నువ్వు నన్ను మాటల్లో పెట్టేసేసుకున్నావా? ఇది అసలైన ఘట్టం కదా. డాడీ ఏం చేస్తున్నాడు? అబ్బా కాలు నొప్పి వచ్చేస్తుంది. ఒకే కూర్చో, అటే ఉండి డొల్లకు పాలు పెట్టాయి. చుంబువా? మీ నాన్నేమో పండా అంటాడు, నువ్వేమో చుంబు అంటావు. దిల్లు పెట్టడం మంచిది. ఒక్క నిమిషం అయినా కూడా మనం ఫోన్ తీయాలి తమ్ముడి దగ్గర, లేకపోతే తంతా నిన్ను. తీయవా? తీస్తావా? నా చెప్పేదమ్మా. ఇంకోటి, టెడ్డి లెగాలమ్మా, ఫోన్ తీయమ్మా, స్క్రీన్ ఆఫ్ చేయమ్మా. వాళ్ళ నాన్న ఆ పిల్ల వీడియో తీస్తున్నప్పుడే ఫోన్లు తీసుకొచ్చి కెమెరాకి పెడతారు. ఇంకా లైట్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, వేయచ్చు. ఓ, మేము ఇద్దరం కనబడుతున్నాం కదా. అందరూ సెలబ్రిటీసు ఇది వాడండి అది వాడండి అని చెప్తూ ఉంటారు, అదంతా ప్రమోషన్ వీడియోసు. బట్ నేను కంటెంట్ అనేది రియల్గా నిజంగా అవినాష్ ఫేస్కి ఏం వాడతాడు, ఈవెన్ నేనేం వాడతాను, అవన్నీ నేను రియల్గా చూపిస్తున్నా. నాట్ ఎ ప్రమోషన్. ఇది వాడితే బాగుంది, ఇది వాడితే బాగాలేదు అనేది జెన్యూన్గా నేనైతే చెప్తానమాట. సో అది మ్యాటర్. మా బుడ్డోడు చూడు అలా చేస్తున్నాడు, ఇప్పుడు చూడు ఎగురుతాడు వాడికి పెట్టగానే కెమెరా. ఐ లవ్ యూ పండు బాబు. నిన్ను తీయట్లేదా? డాడీని తీస్తున్నానా? సరే నిన్నే తీస్తాను. ఏమైంది నాన్న అట్లున్నావు డల్గా? సడన్గా ఏమైంది? అమ్మైంది. హాయ్, హలో. చలేస్తుంది, మరి కప్పాలి ఏమన్నా? చలేస్తుంది అంటే నేను స్నానం చేసి వచ్చా కదా, హాట్ వాటర్ తోటి నాకు వేడవుతుందని చెప్పేసి నేను మా బాత్రూమ్ చూపిస్తాను. ఇది అంటే మేము వేరే రూమ్కి ఏంటో. అయితే నేను నైట్ చాలా పెద్ద గొడవ అయింది. ఏంటంటే చెప్తాను నేను క్లియర్గా. మేము షూటింగ్కి వచ్చిన దగ్గర నుంచి బాలు ఎలా అంటే, టెడ్డీ నాకు మందారం ఫ్లవర్ ఇస్తే ఆ ఫ్లవర్ నేను పెట్టుకుంటే పిల్ల ముందు బాలు ఏం చేస్తారంటే ఆ ఫ్లవర్ తీసేసి కింద పడేసి కాలుతో తొక్కేసి నువ్వు పెట్టుకుంటే నేను ఊరుకోను అనేసి అన్నాడు. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో కూడా నేను డ్రెస్ వేసుకుంటే, ఇప్పుడు అమ్మాయిలందరూ ఇక్కడ షూట్ చేసే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారు. అసలు నా డ్రెస్ ఉండనియట్లేడు, అంటే ఇట్లా అనేస్తున్నాడు. ఏంటి ఏమంటాడు, స్విమ్మింగ్ పూల్లో ఉన్నాము, స్విమ్మింగ్ పూల్ మధ్యలో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఏమంటాడు, వెళ్ళి పిల్లడికి పాలి, నువ్వు వెళ్ళి ఎందుకు ఇక్కడ అంటున్నాడు. నేను స్విమ్మింగ్ పూల్లో గేమ్ ఆడుతున్న దాన్ని తడి బట్టలతో వచ్చి పిల్లడికి పాలు ఎట్లా ఇస్తా? అప్పుడు సత్య అన్నాడు, ఎట్లా ఇస్తుంది పాలు అనేసి. తర్వాత మళ్ళానేమో సత్య వేరే వాళ్ళకి సన్మానం చేశాడు. సత్య మాట్లాడాడు, బాలు మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు స్వాతి నాయుడు మాట్లాడుతుందంటే ఏం అవసరం లేదు, ఏం మాట్లాడదు అనేసి అంటున్నాడు. మళ్ళీ మేము అక్కడ ఫుడ్ తినేటప్పుడు ఏదో డిస్కషన్లో కెమెరా ముందు చేస్తుంటే వెళ్ళిపో కూర్చో, నువ్వేం మాట్లాడొద్దు అనేసి అంటున్నాడు. అట్లా ప్రతి దగ్గర నన్ను ఎక్కడ అసలు మాట్లాడనియట్లేడు. అయితే మేము నిన్న పొద్దు నుంచి పక్క రూమ్లో ఉన్నాం, మీకు చూపించా కదా పెద్ద రూము. ఆ పెద్ద రూమ్లో ఉంటే ఏమైందంటే బాలు ఏమన్నాడంటే, ఈవినింగ్ నైట్ మీరు బయటకు వెళ్ళి ప్లీజ్ ఒకసారి చూపి నువ్వు ఏం కొట్టుకుంటున్నావు. అయితే మీరు ఈ రూమ్లో ఉండండి అనేసి అన్నాడు.
ఇంకా పాపం అవి లగేజ్ ఇదంతా ఈ రూమ్కి తెచ్చాడు. ఇది వేరే రూమ్ అనమాట, పొద్దున చూపిస్తున్నాను కదా. ఈ వేరే రూమ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ వేరే రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా షూటింగ్ వాళ్ళు ఏమంటారు, పిల్లలిద్దరూ పడుకోబెట్టాడు అవి పాపం. పడుకోబెట్టిన తర్వాత షూటింగ్ వాళ్ళు ఏమంటారు, కాదు ఈ రూము ఆ రూము 2 రూముల్లో మేము కెమెరా పెడతాము, నైట్ ఏం జరుగుతుంది అన్నట్టుగా. కాబట్టి ఇంకా పిల్లల్ని ఇక్కడ వద్దు, మళ్ళీ వేరే ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్కి షిఫ్ట్ అవ్వమంటున్నారు. షిఫ్ట్ అవ్వమన్నారు. దానికన్నా ముందు ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ పడుకున్నాం, నేను అక్కడ పడుకుంటా, అవి ఇక్కడ పడుకుంటాడు, పిల్లోని మధ్యలో వేస్తాం. పిల్లని కూడా మధ్యలో వేస్తే పిల్ల నైట్లో పిల్లోని మీద కాలు చేతులు వేస్తుంది. కాబట్టి పిల్లని ఏం చేయాలి, ఇక్కడ కింద వేయాలి. కింద వేయాలంటే ఒక బెడ్ ఉంది. బెడ్ ఏదమ్మా, ఒక బెడ్ అంటే మామూలుగా ఇది కనబడుతుంది కదా, ఇది మామూలుగా బెడ్, ఇది దుప్పట్లు, ఇది బెడ్. ఇలాంటివి ఇక్కడ ఒక 100 ఉన్నాయి, పక్క రూమ్లో ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన షూటింగ్ మిగతా వాళ్ళందరూ పడుకోవాలి కదా, వాళ్ళకి బెడ్లు వేస్తారు కదా, తలుపేసేసాయి. అయితే అయితే నిన్న ఈ రూమ్లోంచి కూడా అన్నీ తీసుకెళ్ళిపోయారు, అక్కడికి పక్క రూమ్కి తీసుకెళ్ళిపోయినా వస్తున్నా బాబుని ఒక నిమిషం ఆలోచించిన. అది డోర్ ఇప్పుడే కదా తాగావు, ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే ఉండమ్మా, ఆ డోర్ అయ్యి ఫస్ట్ బాబు నడిపించి వస్తున్నా. అయితే ఏమైంది ఇంకా, ఎందుకంటే చెప్పేటప్పుడు మధ్యలో ఆ బ్రేక్ తీసుకుంటే రాదు, కొద్దిగా నెచ్చుకో 2 నిమిషాలు, చల్లేస్తుంది, లేదా నీకు వద్దంటే వేసి కొద్దిగా తగ్గించుకో. అయితే ఏమైంది, ఇక్కడ అన్నీ తీసుకెళ్ళినప్పుడు బాలు ముందు అదొక బెడ్ తీసి పక్కన పెట్టింది. కానీ ఇది ఈరోజు కాదు కదా, నాకు తెలుసు పిల్లలతో ఎట్లుంటుంది ఏంటి, కాబట్టి తీసుకున్నా. చూసాడే మళ్ళీ తర్వాత నైట్ మళ్ళీ బెడ్ లేవంటే పాపకి వేసాం, మీ రూమ్లో బెడ్ ఏదంటే పాపకి వేసానని ఇంకో గోల బాలు, పాపకి ఎందుకు వేసాను, పడుకున్నారు లేపకి, ఇంక అవతల రూమ్లో చాలా బెడ్లు ఉన్నాయని చూపించడపు ఇక్కడికి వచ్చేసి చూసి ఇక్కడ అరిసి డోర్ టప్పని వేసేసాడు. మా ఆయన అడిగాడు ఏమైనా, ఇక్కడ ఆ పక్క రూమ్లోకి వచ్చాక ఫుల్ అరుస్తున్నాడు నా మీద, మీకు నేను ఈ రూమ్ ఇచ్చాను కదా, మీరు ఎందుకు బెడ్లు వేసుకున్నారు మళ్ళీ అది ఇది అనేసి అరుస్తుంటే అవి ఏంటి అని అడిగాడు. లేదు ఇలా అంటున్నాడు బాలు అనగానే అవి నేను అటు వెళ్ళే మళ్ళీ పిల్లని నిద్రపోతున్న పిల్లని మళ్ళీ దీని మీద పడుకోబెట్టేసి ఆ బెడ్ తీసుకొచ్చేసి ఇచ్చేసాడు. ఆ బెడ్ ఇచ్చేసి బాలు అరుస్తున్నాడు. అవి కూడా ఇంకా ఎందుకు మేము అడిగామా రూమ్ ఇమ్మని, బెడ్ పిల్లకి అని ఇంకా నన్ను తిట్టాడు బాగా. తిడితేనాక ఇక బాలు కూడా ఫుల్ అరిశాడు. ఇక షూటింగ్ వాళ్ళేమో ఇంకా లేదు 2 రూమ్లు కావాలి, మళ్ళీ పిల్లల్ని వేరే దగ్గర పడుకోబెట్టమన్నారు. ఇప్పుడు పడుకున్న పిల్లల్ని మళ్ళీ మనం నిద్రలేపి వేరే దగ్గర పడుకోబెట్టాలి. ఇక అట్లా జరిగిన తర్వాత దాని తర్వాత ఇంకేదో లైట్గా ఎవరెవరో డ్రింక్ చేస్తారు, మనకు తెలీదు. తీరా చూస్తే మిడ్ నైట్లో మొత్తానికి అక్కడే పెట్టారు అన్నీ అనమాట. ఇంకా తర్వాత స్టార్ట్ అయింది అసలు టార్చర్ అవితోటి నాకు. పిల్లని పైన పడుకోబెట్టాడు, నేను వెళ్ళి మళ్ళీ ఆ బెడ్ తీసుకొచ్చా ఒక 2 గంటల తర్వాత, ఎందుకంటే ఇక్కడ పడుకోవడానికి నాకు అవ్వట్లేదు. అప్పటికి పిల్లని అడ్డంగా పడుకోబెట్టా. అవి ఆ పాపని కింద అంటే నేను నువ్వే వేసుకో అంటున్నాడు. నేను ఎలా వేస్తా పాపని కింద, బెడ్ అంటే వేస్తా కానీ పాపని కింద ఎట్లా వేస్తా, ఏమంటే ఏమో వేయట్లేడు. వేయకపోతే ఏమైంది, ఇంకా వేయకపోతే ఇంకా అలాగ 1 గంట 2 గంటలు 3 గంటలు. యాక్చువల్లీ నా బర్త్డే కదా, నా బర్త్డే వల్ల చాలా బ్యాడ్ మెమరీ అవి వాళ్ళ వల్ల నాకు. ఇంకా సరే అని చెప్పేసి నన్ను చూపిస్తున్నాను. ఇంకా ఏమైంది సరే అని చెప్పేసి ఇంకా అలాగ కూర్చుని తర్వాత ఇంకా పక్క రూమ్లోకి మళ్ళీ అడిగాడు బాలు ఏమైంది అంటే ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఇంకేమైంది సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడుకో ఇంకా అవి తీసి పిల్లని కింద వేసాడు. అప్పుడు అక్కడ పడుకున్నాం. షూట్ నుంచి నేను వచ్చేసరికి 3 అయింది. మళ్ళీ ఇంకా అన్నీ చూసుకుని ఫ్రెష్ అప్ అవ్వలేదు, మేకప్ తీయలేదు. 4-5 అయింది. పడుకునేసరికి 6కి బాబు లెగిసిపోయాడు. గంటే ఇంకా లెగిసాను, మేకప్ అంతా ఉంది, కళ్ళు అంతా ఉంది. ఇంకా మళ్ళీ అప్పుడు లెగిసి మళ్ళీ బాబుకి ఫీడ్ చేసి కొన్ని తాగాడు పాలు. మళ్ళీ బాబు బాత్రూమ్ వెళ్ళాడు. మళ్ళీ బాబుకి బర్త్డే అనా, అది బర్త్డే ఉంటే మా అమ్మ మాట్లాడేది నాతో, బర్త్డే లేకపోతే మాట్లాడదు. షూటింగ్ అందరూ పడుకున్నారు. రాత్రి ఎంతైందంటే 3 అయింది. నేను కూడా ఇంకా రాత్రి 2 మెలకువలు నిద్రపట్టలేదు. రాత్రి 12 బాలు అన్నాడు కేక్ తెప్పిస్తున్నానమ్మా అన్నాడు. ఉన్నారేమో మెలకువలు ఫోన్ చేస్తాం సత్య సత్య మాట్లాడాడు. ఫోన్ నేను మాట్లాడుతుంటే వచ్చి సత్య మాట్లాడాడు. నేను రాత్రి మా షూట్ అయ్యేసరికి 3 అయింది.
టిఫిన్ చేశారా? లేదు లేదు టిఫిన్ లేవు రాలేదా? టిఫిన్లు ఉండవనుకుంటా డైరెక్ట్ అదే టిఫిన్ లేకుండా అమ్మాయి నాన్న బయట తినేసి వచ్చాం మళ్ళీ మేము అడవిలో ఉన్నాం. అడవి మేమున్న రిసార్ట్ అంటే ఊరు చివరి ఉంటుంది కదా, ఇక్కడ ఏం దొరకవు. ఆయన ఎలా వెళ్తాం, మనం ఎలా వెళ్తాం? అసలు మన దగ్గర ఏం వెహికల్స్ లేవు కదా. మా నెల్లూరు అంటే ఊళ్ళో ఉన్నాం కదా, మనం రెండు పంటకి వెళ్తాం కదా, అదే ఊరు అవునవును. ఊరే నెల్లూరు. ఇంతకీ మా మమ్మీ అయితే ఫోన్ చేసింది, కానీ బర్త్డే విషయం అయితే ఏం చెప్పలేదు. నేను అన్నాను, నేను అన్నం కూర తింటా కదా పొద్దున్న, తేజకు ఆల్రెడీ క్యారేజ్ కట్టింది కదా, మన తేజ వచ్చి మాకు టిఫిన్లు ఇచ్చాడు కదా, అప్పుడు ఒక ముద్ద అన్నము కూర నాకు పంపిస్తుంది అనుకున్నానంటే ఏదో సోది చెప్తుంది. కనీసం రండి అని కూడా అనట్లేదు. మళ్ళీ అంటుంది రేపే కదా షూటింగ్ అయిపోయేది అంటుంది, రేపే కదా వెళ్ళిపోయేది అంటుంది, కానీ రమ్మని మాత్రం అనట్లేదు. అవికేమో మనసు కొట్టుకుంటా ఉంది, డైరెక్ట్ హైదరాబాద్ ఎందుకు, విజయవాడ వెళ్దాము, విజయవాడ నుండి సండే నైట్ హైదరాబాద్ వెళ్దామని అంటున్నాడు. ఇప్పుడు మేము రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ 3 days. ఒక నిమిషం నువ్వు ఆపేయమంటే నేను ఆపేస్తాను, ఒక 2 నిమిషాలు ఉండు. ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటిది ఏమైపోద్ది? ఇప్పుడు వెళ్ళిపోతే నేనే చూసుకోవాలి, నేను గ్రీన్ టీ తెచ్చుకుంటూ పట్టుకో. ఒక్క నిమిషం ఇప్పుడు ఏమో వెళ్ళిపోను, నేను అంత అర్జెంట్, ఒక్క నిమిషం ఉండు. గ్రీన్ టీ అని చదువు. అసలు ఇది కింద మీద అయిపోతాడు మనిషి అయితే. మాట్లాడుతుంటే మధ్యలో ఏంటి డిస్టర్బ్ అయితే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మళ్ళా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ 3 tier AC వద్దు, ఫస్ట్ tier AC చేస్తా అంటున్నాడు. అవి వాళ్ళు పైసలు ఇయ్యరు, నాన్ ఏసీకి ఇస్తారు, మిగతా పైసలు మేము వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ మళ్ళీ ఫస్ట్ tier AC, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ ఫస్ట్ tier AC ఇన్న అవసరమా? మొత్తానికి ఈరోజు నా బర్త్డే, కానీ నైట్ నా బర్త్డేని అవి మాత్రం అంటే అవి తప్పు అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఏదేమైనా మన కంఫర్ట్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. అలా గొడవ పడతా కూర్చుంటాడు, ఎంత చిరాకు అనిపిస్తుంది. బాగున్నారు కదా వీళ్ళిద్దరు ఫ్రేమ్లో, గిఫ్ట్ తీయాలి వీళ్ళిద్దరికి. పాప వీడు నిన్న మేకప్ వేసుకుని స్నానం చేయడం కాదు, పడుకోమను, స్నానం చేస్తే చేయమను, లేదా పడుకోమను. టిఫిన్స్ నువ్వు అసలు టిఫిన్ వచ్చినావు కదా మధ్యాహ్నం దాకా, ఎందుకు నోటపాలు ఏంటి? ఎందుకురా మీరు ఫోనులు నాకు వీడియోలో? నాకేం వద్దు, హలో నాకేం వద్దు అమ్మా, నాకు చెప్తాయి. సో నెల్లూరులో అయితే మరి చేపల పులుసు ఫేమస్ అంటే నిన్న బిర్యానీ తెప్పించారు. ఎట్లుంది బిర్యానీ నిన్న? ట్రైన్లో ఎక్కేటప్పుడు తీసుకున్నాను చేపల పులుసు. ఏదన్నా ఇది వెడ్డమమ్మా తెడ్డమమ్మా అంటాడు ఈయన. నిన్న తెచ్చిన బిర్యానీ ఎట్లుందని అడిగా. అది చెప్పు మరి కథ. జుట్టు తీసుకున్నా మీదేసుకుంటావా? చెడ్డి నిన్న బిర్యానీ ఎట్లుందిరా? బాగున్నాయా బుడ్డికడ బట్టలు? ఎంతో తెలుసా? 1000 రూపీస్. అమ్మ వీడియో పట్టుకుంటే ఆపదా? ఈరోజు ఏం జరుగుతాయి చూసుకోలేదు. టిఫిన్లు చేయొద్దు, వాళ్ళు తెప్పిస్తారో లేదో తెలియదు అంటే కూడా ఏం చెప్తున్నాడు వీడు? ఏంది నేనేదో స్టేటస్ చూసుకుంటున్నాను. బ్లెస్డ్ విత్ బేబీ గర్ల్. ఎవరు? కియా షోరూమ్. నీకేం పని? నీ పెళ్ళానికి విష్ చేస్తావు ఎప్పుడైనా నువ్వు? ఇంకా ఊరోళ్ళందరికీ విష్ చేస్తున్నాడు ఫోన్లో. అవసరం పడతారు, అందరూ అవసరం పడతారు, నీ పెళ్ళం మాత్రం నీకు అవసరం పడదు కదా. నైట్ ఎంత టార్చర్ పెట్టినా నువ్వు నన్ను. బర్త్డే అని కూడా ఏం లేదు. నా బర్త్డే నాకు ఎవరు హగ్ ఇయ్యరమ్మా. రెడీగా కూర్చోడు గుండుగా బాగా ఏడబెట్టుకుంటున్నావు? సరిగ్గా జ్యూస్ పెట్టుకో, కింద మీద పడేస్తే ఇప్పుడు ఫోన్లో ఎవడు కొండ నీకు మళ్ళా. ఇది ఊరోళ్ళకి విష్ చేస్తాడు కానీ పెళ్ళానికి మాత్రం విష్ చేయడు. బర్త్డే రోజు కూడా హగ్ ఉండదు, నా ముఖానికి పాలు ఉండదు. నీకెందుకు అంత సంతోషం? అరే అరే హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జాక్ అండ్ జీన్స్ టెడ్డీ. హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. హ్యాపీ బర్త్డే.
ఎందుకలా ఒక సెకండ్లో వెళ్ళిపోతావు అట్లా వెంటనే? హ్యాపీ బర్త్డే. అరే ఆగా చీకట్ మళ్ళీ వెళ్ళిపోతా. హ్యాపీ బర్త్డే ఆర్డర్ టెడ్డీ. హ్యాపీ బర్త్డే టెడ్డీ. హ్యాపీ బర్త్డే చెప్పు. చూడకూడదా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ చూడకూడదా? హ్యాపీ బర్త్డే బర్త్ ఆర్డర్ వస్తుంది. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ. నాకు టెడ్డీ అయితే అసలు బర్త్డేనే చెప్పలేదు. అసలు నువ్వు నాకు చెప్పావు హ్యాపీ బర్త్డే అని? సారీ నాన్న మీ దర్శనం. చలేస్తా ఉంది పిల్లలకి. రిసార్ట్ మాత్రం రిసార్ట్ ఎట్లుంది చెప్పు ఫైనల్గా? బాగుంది. నా బర్త్డే చేసుకోవాలి. నెల్లూరు వచ్చి బర్త్డే చేసుకుంటావా నాయన? బాగుంది. ఏంటంటి? పార్కింగ్ బాగుంది. రౌండ్ టేబుల్స్కి బాగుంది. రౌండ్ టేబుల్స్ బాగుంది, బాత్రూమ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అమ్మ ఇటు తిరగవా, తమ్ముడు చూస్తుండవా? ఒక్క నిమిషం ప్లీజ్. టెడ్డీ ఇటు తిరగవా, తమ్ముడు చూస్తుండవా? వాషింగ్ మిషన్ ఉంది, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది, సిస్టమ్స్, తర్వాత దీన్ని ఏమంటారు, ఓవెన్ ఉంది, గ్యాస్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, సామాన్లన్నీ ఉన్నాయి. కానీ ఒకటేం బాగాలేదంటే మా రూమ్లో పైన పొద్దున్నవగానే వెలుతురు వచ్చేసింది. అంటే పాతకాలము మనము పెడతాం కదా, పాతకాలంలాగా. అది కూడా చూపిస్తాను. వచ్చాయా మరి? తింటా అయితే. థ్యాంక్ యూ. చెప్తూనే ఉన్నాను నీకు నేను మరి. సో పాత టిఫిన్స్ వచ్చాయి మా అందరికి. సో పాతకాలంలాగా ఏంటంటే ఇగో ఇక్కడ కూడా ఉంది కదా అక్కడ. అది లైట్ కాదు, అది అక్కడ ఒకటి తీసేశారనమాట. సో పాతకాలంలాగా అలా. దానివల్ల ఏంటంటే పొద్దున్నే 5 o'clockకే వెళ్తురు వస్తే పాప నిద్రలేసి అంటుంది డాడీ లైట్ ఆప్ అంటుంది. చిల్డ్రన్స్ లైట్ ఆప్ కాదు, అది వెళ్తురు. దానివల్ల మాకు చాలా సఫరింగ్, ఎండ వస్తుంది కదా. అదొకటే కొద్దిగా అది అన్ని దగ్గర ఉన్నాయి. ఇలా ఒకటి తీసేశారు రేకు, అదొకటే కొద్దిగా తేడా ఉంది. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు రిసార్ట్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు. నైట్ పొద్దున్న లేవాలి అంటే కష్టం. ఓకే, నేను టిఫిన్స్ అయితే తింటా. నేను అదే